శ్రీమతే రామానుజాయ నమః. ధనుర్మాసం 4వ పాసురానికి వచ్చాము. ఆళిమழை కన్నా. పాసురార్థం: గంభీరమైన వర్షమును కురించి దేవా, నీ ఔదార్యమును తగ్గించకుండా మాకు చూపి, లోతైన సముద్రములోకెళ్ళి దాని కడుపులోకెళ్ళి ఎంత నీటిని త్రాగగలవో అంత నీటిని త్రాగి బాగా గర్జించి ఆకాశమున కెగసి జగత్కారణ భూతుడైన సర్వేశ్వరుని తిరిమేనిలో రంగు ఎలా ఉంటుంది? శ్యామలంగా ఉంటుంది. అంత నీటిని త్రాగి వలము చేతిలో ఉండే చక్రము మెరుస్తున్నట్లు, ఎడము చేతిలో ఉండే పాంచజన్యము గర్జిస్తున్నట్లు కలిపి ఇలా వర్షం కురించి ఇంకా ఎలా ఉండాలి? రాముల వారి చేతిలో ఉండే విల్లు నుంచి బాణలు ఎలా వస్తాయో, వర్షంలాగా వచ్చి అందరినీ కాపాడుతాయో అలా నువ్వు బాగా వర్షించాలి దేవా అని ఆండాళ్ తల్లి పర్జన్య దేవతకి ఆజ్ఞ పెడుతుంది. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది? మేము మార్గళి నోముని చక్కగా పూర్తి చేసుకుంటామయ్యా, పూర్తి చేసుకుంటున్నట్లు ఉంటుంది అని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో తెలియచేస్తుంది. ఇక ప్రశ్నోత్తరానికి వెళ్దాము. నాంగళం మార్గళి నీరాడ అని ఆండాళ్ తల్లి ఎందుకంటుంది? ఇతరులు దుఃఖమును చూసి తాళలేక మిక్కిలి దుఃఖించి స్వభావము కల శ్రీకృష్ణుని సన్నిధికి చేరుటయే మాకు పరమ పురుషార్థం, పరమ ప్రయోజనం అని భావిస్తున్నాము. అలా మేము మార్గశీర్ష నోముని ఆచరించినట్లు నువ్వు వర్షించాలి దేవా అనేది నాంగళం మార్గళి నీరాడ. ఆழிయుళ్ పుక్కు ముహందు కొడార్తేరి అని ఎందుకంటుంది ఆండాళ్ తల్లి సముద్రాన్ని చెప్పేటప్పుడు? సముద్రానికి మన సాంప్రదాయానికి చాలా పోలికలు ఉంటాయి. ముఖ్యమైనది ఏంటంటే భగవద్గుణానికి లోతు మనకు తెలియదు, అలాగే సముద్రానికి ఉండే లోతు కూడా మనకు తెలియదు. సముద్రంలో ఎన్నో రత్నాలు, ఎన్నో తెలియని విషయాలు ఉంటాయి. అది మనకి ఆచార్య కృప ఉంటేనే తెలుస్తుంది. అలాగే వేదాల్లో, వేదాంగాల్లో, ఉపనిషత్తులో ఏమేమి ఉంటాయో మనకు ఆచార్య కృప లేకపోతే ఎన్నో రత్నాలని మనం తెలుసుకోలేము. అలాంటి విషయమే ఈ సముద్రం లాగే వేదము, భగవద్గుణము, ఉపనిషత్, వేదాంగాలని మన పూర్వాచార్యులు అంటారు. ఇక పర్జన్య దేవత అలాంటి వేదాల నుండి ఆచార్యులు మనపై ఎలా వాళ్ళ కృపని వర్షిస్తారో అలాగే ఈ పర్జన్య దేవత కూడా వర్షాన్ని వర్షించాలి అని కోరుతుంది ఆండాళ్ తల్లి.